మీ రేవంత్ అన్నగా మీ ఆశిస్తూ ఈనాడు ఈ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు పెంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. 4 కోట్ల తెలంగాణ రైతు భరోసా మనం అమలు చేసుకోవడమే కాదు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రకాష్ అన్న గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, సోదరులకు, అధికార యంత్రాంగానికి, కిషోర్, పొన్నం ఎల్లయ్య, కిషోర్, సుప్రియ, ఓదమ్మ గారు, రాము, పొన్నాల దాసరి, వీళ్ళంతా కూడా కొత్త. నౌన్ల లాలు, ఇందిరమ్మ ఇండ్లు, సుమతి, సమత 100% పూర్వ పూర్ణ వర్షాకాలంలో ప్రియాటైజ్. 230 పైసలు కార్డులు మరి అన్నీ కలిసి మా కాట్నేపల్లి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడున్నటువంటి కార్డులు చేరుతారు, లేకుంటే సపరేట్ కార్డు ఏమన్నా ఇచ్చేటువంటి వెసులుబాటును ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది. ఇవాళ దగ్గర మన గ్రామానికి 255 ఇండ్లు ఇవాళ ప్రభుత్వం ఇచ్చింది మా కాట్నేపల్లి గ్రామానికి. అంటే ఎవ్వరు ఇల్లు అడిగితే వాళ్ళకి ఇవాళ ఇల్లు ఇక్కడ ఇచ్చేసింది. మీరు కట్టుకుంటే రాబోయే 1 వీక్ లోపలనే ముగ్గులు వేసే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భారతదేశంలోనే ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఈ స్కీమ్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 29 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కానీ 29 రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేనటువంటి నిరుపేద కుటుంబం ఎవరైతే ఉన్నారో కుటుంబానికి 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000. మరి ఇవాళ 26 జనవరి అయితే రేపు అకౌంట్ వేసేటువంటి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సాగుకు ఆమోదయోగ్యమైన ప్రతి ఎకరాకు, ప్రతి గుంటకు రేపటి నుండి ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయబోతా ఉంది. వర్షాకాలం పంట ముందు రైతులకు మాట ఇచ్చి మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఇవాళ మన పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు 59 కోట్ల రూపాయలు సన్నవడ్లకు బోనస్ ఇచ్చిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతిపక్ష వాళ్ళకి ఏమైపోయిందంటే కొత్త పిచ్చగానికి పొద్దురి ఒక సామెత ఉంది. వాళ్ళ కొత్తగా ప్రతిపక్షం అయిపోయింది. తెలంగాణ ఉద్యమ సమాధానం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అధికార పక్షాలు లెక్కాలంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎందుకంటే ఉద్యమం పేరు చెప్తే వాటికైనా గుడ్డిగా ఓటు చేసుకుంటారు. ఇలా మళ్ళీ విచిత్రం ఏంటంటే ఇలా ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా రోజు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాకుంటున్నది. ఎందుకంటే రుణమాఫీ కాలేదంటే ఇప్పుడు నేను చెప్పిన లెక్క, ఇది నేను ఇచ్చిన లెక్క కాదు, బ్యాంకర్లు ఇచ్చిన లెక్క, ఇది అధికార యంత్రాంగం ఇచ్చిన లెక్క. ఈ లెక్క మీరు కూడా చూసుకోవచ్చు. ఇలా 80% పైన కాట్నేపల్లి రుణమాఫీ జరిగింది. 256 మందికి ఇవాళ రుణమాఫీ జరిగిందంటే ఇంతకంటే గొప్ప చేసేటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటుందో మీరు ఆలోచన చేయండి. రైస్ మిల్లర్లు ఏదైతే చెడ్డ పేరు ఉండేనో ఆ పేరు మొత్తం ముడగొట్టుకున్నారు. ఇవాళ మీకు మంచి పేరు వచ్చింది. అంటే రైతుల వడ్డ కటింగ్ పెట్టకుండా ఏదైతే మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే రైతుల సమక్షంలో చెప్పానని చెప్తాను. ఇక మీరు అనుకుంటారు మా విద్యను ఎప్పుడు మా వ్యతిరేకంగా మాట్లాడతారు. అంటే ఇవాళ వాస్తవానికి కూడా మీరు కూడా చాలా సహకరించారు. ప్రభుత్వం కూడా మీకు అన్ని విధాలుగా సహకారంగా ఉంటుంది, అందులో ఏం డౌట్ లేదు. మేమందరం కూడా మీకు 100% అండగా ఉంటాం. ఇలా రైస్ మిల్ల వ్యవస్థ, ఇండస్ట్రీ కూడా బాగుండాలి. ఇలా మీరు బాగుండాలి, రైతులు బాగుండాలి,
అందరం బాగుంటేనే వ్యవస్థ నడుస్తుంది. ఇలా మీ దగ్గర కూడా చాలామంది పనిచేసి బతికేటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి మన అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది, మీ మీద ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి డిస్పోజల్ స్టార్ట్ అయితే అఫ్కోర్స్ ఈరోజు బ్యాంక్ హాలిడే కాబట్టి రేపు మార్నింగ్ నుంచి డిస్పోజల్ పెడతాయి. సో దానికి కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అది మన కాటపల్లి నెంబర్ చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ 50 లక్షల వరకు రైతు భరోసా ఈ విలేజ్లో పడుతుంది, ఆల్మోస్ట్ 617 మందికి. దాని తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర భూమి లేని వ్యవసాయ కూలీలని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ పర్ సీజన్ ఒక 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నాం అంటే ఎన్ఆర్జీఎస్ కార్డు తీసుకుంటున్నాము. దాంట్లో 2023-24లో కనీసం ఒక 20 రోజులు జాబ్ కార్డు వాళ్ళు పనిచేశాక వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు వ్యవసాయ కూలీలు అన్నట్టు తీసుకొని భూమి లేని వాళ్ళందరినీ ధరణి లిస్ట్లో చూసుకొని వాళ్ళందరికీ తీసుకున్నాం. అట్లా తీసుకున్నప్పుడు మనం ఇనీషియల్గా గ్రామ సభలో పెట్టిన ఒక 43 మంది పేర్లు చదివాం. గ్రామ సభలో ఓకే అన్నారు. కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఆ కంప్లైంట్స్ కూడా మనం మళ్ళీ చెక్ చేసాం. నిన్న రాత్రి కూడా డబుల్ చెక్ చేసుకోవడం కోసం ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్నాము. మళ్ళీ తప్పవకూడదని నిన్న రాత్రి కూడా ఆల్మోస్ట్ 10-11 దాకా మా టీమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక 7 మా లిస్ట్లో మిస్ అయిందని అన్నారు. వాళ్ళని కూడా యాడ్ చేసి ఈరోజు 50 మెంబర్స్కి ఆత్మీయ భరోసా కూడా ప్రాసెస్ చేస్తాం. ఓకే సార్. చందు వచ్చిందా? ఓకే పర్ఫెక్ట్. ఓకే చూడరా సార్ ఇటు చూడు బిడ్డ. రైట్. गुजरात मराठा गंगा विंध्य हिमाचल यमुना गंगा शुभ नामे जागे तव गाहे तव जय गादा जय नगन मंगिदाता जय हे जय हे जय हे जय हे. రామ్మా. ఓకే థ్యాంక్ యూ. దా ఠీక్.
మరోసారి మాకు ఈ అవకాశం ఇచ్చిన కరోనా సమయంలో ఈ మున్సిపాలిటీ సిబ్బంది చాలా ఏ పనులనైనా భయభ్రాంతులు లేకుండా అన్నీ ఎక్కడ ఏ దాని గురించి అయినా మేము ఫోను చేసుడుతోటే స్పందించి మాకు సహకారాలు అందించినందుకు వీళ్ళ చేత మేము జెండెత్తించడం జరిగింది. ఈరోజు మా మున్సిపాలిటీ సిబ్బందితోటి జెండా ఎగరడం జరిగింది. ఎందుకంటే కరోనా సమయంలో ఇంట్లోకి వెళ్ళి మనం బయటికి వెళ్ళాలంటేనే భయంతో బతికిన రోజులలో వీళ్ళు ప్రతి ఒక్కదాన్ని ముట్టుకొని మా సుల్తానాబాద్ మున్సిపాలిటీకి వీళ్ళు సేవలు అందించారు కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు వీరికి సత్కారం చేయడం జరుగుతుంది. మాకు ఈ సంతోషకరం జెండా ఎత్తి వారిచే జెండా కార్యక్రమాన్ని జెండా ఎత్తి వారికి సత్కరించడం జరుగుతుంది. పట్టుకోరు అట్లా చేయబట్టుకోవచ్చు. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల తవ శుభ నామే గాథ జనగణ మంగళదాయక జయ హే. మరాఠా ద్రావిడ ఉత్కళ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి సమాయే గాయే తవ జయ గాథ జనగణ మంగే జయ 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 హే. బోలో ఉత్తర భారత్ కి జై. నువ్వు ఇట్లా తల్లి పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాయే తవ జయ గాథ జయ హే జయ హే. ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామ్య గాథ జనగణ మంగళదాయకే జయ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే ఆశిష మాగే జయ హే జయ హే జయ 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 హే.